హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయనకు ఆ గ్రామంలో ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటను సంరక్షించేందుకు జమీందారు రాజయ్య ఇద్దరు పనివారిని పిలిపించారు. అయ్యా నమస్కారం, నా పేరు రంగడు. నమస్కారం అయ్యా, నా పేరు సాంబయ్య. అలాగే మీరిద్దరూ మా తోటలో పనిచేయాలి. రంగయ్య, నువ్వు తోటలోని చెట్లకు నీటిని పోయి. సాంబయ్య, నువ్వు తోటకు కాపలదారిగా ఉండు. మీ ఇద్దరికి రోజుకు 300 రూపాయలు జీతంగా ఇస్తాను అని జమీందారు రాజయ్య చెప్పాడు. దానికి కాపలాదారునిగా నియమించబడ్డ సాంబయ్య, అయ్యా, తోటకు కాపలాగా ఉండే పని కాసింత ఎక్కువ కష్టం. కాబట్టి నాకు ఇంకా 50 రూపాయలు ఎక్కువగా జీతం ఇవ్వండి అయ్యా అని కోరాడు. దానికి జమీందారు కాసేపు ఆలోచించి, అలాగే, నీకు 350 రూపాయలు ఇస్తాను. తోటకు జాగ్రత్తగా కాపలాగా ఉండు అని చెప్పాడు. ఇక సాంబయ్య రంగడు ఇద్దరూ తోటలోకి వెళ్ళి వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు జమీందారు రాజయ్య తన బంధువుతో కలిసి తోటను సందర్శించేందుకు బయలుదేరాడు. కానీ మార్గం మధ్యలో జోరున వర్షం మొదలైంది. అయ్యో, ఏంటి బావగారు ఈ వర్షం ఇంత అకస్మాత్తుగా మొదలైంది? ఈ వర్షంలో ఇలాగే తోటకు వెళ్తే తడిచి ముద్దవుతాం. కాసేపు ఎక్కడైనా తలదాచుకుందాం అనుకుంటూ పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళారు. ఆ గుడిసెలో కాపలాదారు సాంబయ్యను చూశాడు జమీందారు. సాంబయ్యను చూసి ఆశ్చర్యపోయిన జమీందారు రాజయ్య, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి సాంబయ్య, మా ఇల్లు ఇదే అయ్యా. ఇంత పెద్ద వర్షంలో తోటలోకి ఎవరొస్తారని వర్షం మొదలవగానే తోట నుండి ఇంటికి వచ్చేశాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు కాపలాదారు సాంబయ్య. సాంబయ్య మాటలు విన్న జమీందారు బంధువు నవ్వుతూ, మరి నీరు పోసే మనిషి ఏమయ్యాడంటావు అని అడిగాడు. దానికి సాంబయ్య, ఆ రంగడు చాలా అమాయకుడిలా ఉన్నాడయ్యా. ఇంత పెద్ద వర్షం పడుతున్నా గొడుగేసుకొని మరీ మొక్కలకు నీరు పోస్తున్నాడు. ఎంత అమాయకుడో కదయ్యా అని తాను చేసిన పనిని సమర్థించుకొని తన తోటి సహోద్యోగిని అవహేళన చేశాడు. సాంబయ్య మాటలు మొత్తం విన్న జమీందారు ఆగ్రహంతో, రంగడు అమాయకుడు కాదు, అతను నిజమైన కర్మయోగి. నువ్వు చేసే పని తోటకు కాపలా కాయడం. నీ పనికి సమయం, ఎండ, వాన అంటూ ఏదీ ఉండదు. నువ్వు సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కానీ నువ్వు వర్షం వంకతో నీ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నావు. రంగడు రోజుకు ఒక్కసారి నీరు పోసినా సరిపోతుంది. నీరు పోసే మనిషికి ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కావాలి. కానీ రంగడు తన కర్తవ్యాన్ని ధర్మంగా భావించి నిర్విరామంగా కొనసాగుతున్నాడు. నువ్వేమో నీ బాధ్యతను విస్మరిస్తూ ఉన్నావు. రేపటి నుండి మీ ఇద్దరి వ్యక్తిత్వాలను బట్టి పనిని నిర్ణయిస్తున్నాను. ఇక నుండి నువ్వు మొక్కలకు నీరు పోయి. రంగడు తోటకు కాపలదారుడిగా ఉంటాడు. రంగనికి పని మీద ఉన్న శ్రద్ధ వల్ల నిరంతరం తోటకు కాపలాగా ఉంటాడు. కాబట్టి నీ ఎక్స్ట్రా 50 రూపాయల జీతం తీసివేసి రంగడికి ఇస్తున్నాను. నీకు రోజుకు 300 రూపాయలు మాత్రం జీతాన్ని నిర్ణయిస్తున్నాను అని జమీందారు రాజయ్య సాంబయ్యతో చెప్పాడు. ఈలోగా వర్షం తగ్గటంతో తోటను సందర్శించడానికి తన బంధువుతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక సాంబయ్య, అయ్యో, నా నిర్లక్ష్యం కారణంగా నా అదనపు జీవితాన్ని పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఉన్నాడు. నేను అయ్యగారి ముందు అంత అహంకారంగా నిర్లక్ష్యంగా మాట్లాడి ఉండకూడదు. నా తోటి ఉద్యోగు రంగర్ని అవహేళన చేసి ఉండకూడదు అని తలపట్టుకున్నాడు. ఈ కథలోని నీతి, మనం చేసే పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు. ప్రతి పనిని బాధ్యతగా నిబద్ధతతో చేయాలి. నిజమైన కర్మయోగి ఎప్పుడూ బాధ్యతను విస్మరించకుండా సమర్థతను నిరూపించుకుంటూ ముందుకు సాగుతాడు. కేవలం ఎక్కువ పారితోషికం కోరుకోవటం కాదు, తన పనిని నిజాయితీగా నిర్వహించడం అసలైన గొప్పతనం. ఈ కథలో రంగడు నిరంతర శ్రమ వల్ల అదనపు జీతానికి అర్హుడయ్యాడు. కానీ సాంబయ్య నిర్లక్ష్యం కారణంగా తన పని మారటంతో పాటు అదనపు జీతాన్ని కూడా కోల్పోయాడు. నిష్ఠతో నిస్వార్థంగా పనిచేసే వారికి గౌరవం దక్కుతుంది. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా యొక్క స్టోరీస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.